కొద్దిసేపటి తర్వాతకైతే మన సీఎం గారి హెలికాప్టర్ అయితే వచ్చేసిందనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరీర్. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ చూడకపోతే వెళ్ళి మన ఛానల్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అందులో కాన్వాయ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే సీఎం గారి హెలికాప్టర్ అనమాట. అందులో సీఎం గారు ఉన్నారు. ఇప్పుడే జస్ట్ మీటింగ్కి ల్యాండ్ అయ్యారనమాట. ఆ షెడ్యూల్ ఏంటంటే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్రజా మీటింగ్ లాంటిది ఉన్నదనమాట స్టూడెంట్స్ తోటి. అలానే కొంతమంది ప్రజలతోటి చిన్న మీటింగ్ చూసుకొని వెళ్ళనున్నారు. నేనైతే అక్కడ మీటింగ్కి వెళ్ళలేను, ఎందుకంటే సార్ ఇక్కడ డ్యూటీ పడింది కాబట్టి ఇక్కడే ఉండాలి. చూడండి అద్దం మొత్తం కూడా ఎలా లేస్తుందో, అంత భయంకరంగా ఉంటుందన్నమాట. హెలికాప్టర్ దగ్గరికి ఎవరిని వెళ్ళనియ్యరు అనమాట ల్యాండ్ అయ్యే సమయంలో, ఎందుకంటే గాలి విపరీతంగా ఉంటుంది. అక్కడ ఎవరున్నా కానీ ప్రమాదకరం అనమాట. అక్కడ ఒకసారి ఆ హెలిప్యాడ్ దగ్గర మొత్తం చెక్ చేసేసి అందరినీ కూడా అక్కడ నుంచి పంపించారు. హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అవ్వగానే చిన్న బస్సు క్యారియర్ లాంటిది ఉంటుంది, అందులోకి వెళ్ళి చిన్న ఛాయ్ తాగి ఆ వెహికల్ ద్వారా ఆ యూనివర్సిటీ ఓపెనింగ్కి వెళ్తున్నారనమాట. జామర్ వెహికల్ వెనకాలన్న వెహికల్లోనే సీఎం గారు వస్తున్నారనమాట. చూడొచ్చు ఆ సెక్యూరిటీ చూడండి ఎంత బందోబస్తుగా ఉందో. సెక్యూరిటీ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తారనమాట, చిన్న మిస్టేక్ లేకుండా. హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయిందనమాట. చూడొచ్చు ఆ పైలట్స్ ఇద్దరు దిగి అలా ఛాయ్ తాగి రిలాక్స్ అవుతున్నారనమాట. ల్యాండ్ అయిన హెలికాప్టర్కి కూడా చాలా భారీగా సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అక్కడ చుట్టుపక్కల పనిచేసే స్టాఫ్ని కూడా దగ్గర రానివ్వరు అనమాట, ఎందుకంటే దుండగులు ఏ రూపంలో రావచ్చు. అక్కడ ఉన్న సెక్యూరిటీ కళ్ళు కప్పి ఏ రూపంలో దుండగులు రావచ్చు అనమాట. అందుకే అంత స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ